శ్రీమాత్రే నమః. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య టు జెడ్ బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ నుంచి వారాహిదేవి గుప్త నవరాత్రులు మొదలండి. మీరు కూడా పూజ చేసుకోవాలనుకుంటే, పూజ చేసే విధానం, పూజ కావాలనుకుంటే నేను చెప్తాను వినండి. అమ్మవారిని మనము ఒక జాకెట్ ముక్కలో బియ్యం పెట్టేసి అమ్మవారి ప్రతిష్ఠ చేసుకోవాలి. ఫోటో లేని వాళ్ళు గౌరమ్మని చేసుకొని అయినా పూజించుకోవచ్చండి. అది కూడా కాకపోతేను మనకు కామాక్షి దీపం అని ఉంటుంది కదా, ఆ దీపంతోనే అమ్మవారిని పూజించుకోవచ్చు. విగ్రహారాధన పెట్టకపోవడం మంచిదండి. విగ్రహారాధన ఉంటే చాలా నిష్ఠతో ఉండాలి. కాబట్టి ఫోటోతో నేను చేసుకుంటున్నాను. ఫోటో కూడా లేని వాళ్ళు, వీలు లేని వాళ్ళు గౌరమ్మని చేసుకొని పూజ చేసుకోవచ్చు. జాకెట్ ముక్క వేశాను కదండి, ఆ విధంగా జాకెట్ ముక్క వేసి బియ్యం వేసి తమలపాకులో పసుపు కుంకుమ వేసి అమ్మవారి మన ఫోటో కానీ విగ్రహం కానీ గౌరమ్మం కానీ పెట్టేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఎలాంటి అలంకరణ వస్తువులు ఉన్నా అవన్నీ అమ్మవారికి అలంకరించి పూజని ప్రారంభించుకోవాలి. తర్వాత పువ్వులు మనకు కావాల్సినవి అన్నీ తెచ్చిపెట్టుకోవాలి. మనకు తోచినంత 101 రూపాయి కానీ 101 రూపీస్ కానీ 11 రూపాయలు కానీ ఎంత అంటే అది చిల్లర వేసి పెట్టుకోవాలండి. ప్రసాదాలు కూడా మనకు వీలుగా ఉండేటట్టు చూసుకోవాలి. అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యం పొద్దున సాయంత్రం తప్పనిసరిగా పెట్టాలి. నేను బెల్లం పానకము, పాలు, బెల్లం అమ్మవారికి ఎక్కువ దినుసులు ఇష్టం కాబట్టి నేను ఇందులో ఈరోజు పెట్టానండి. ఆ విధంగానే అలాగే దానిమ్మ పండు అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అండి. ఎరుపు రంగు పూలతో కానీ, ఎరుపు రంగు దానిమ్మ కానీ, ఎరుపు రంగు ఏ వస్తువులైనా అమ్మవారికి పెట్టొచ్చండి. గాజులు, రెడ్ ఏవైనా వస్తువులు జాకెట్ ముక్క దగ్గర నుంచి అన్నీ ఎరుపు రంగులో పెట్టడం అమ్మవారికి చాలా ఇష్టము. మన కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను. చూడండి, మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు కోరుకోండి, తప్పకుండా జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని అనుకుంటున్నాను. నేను కూడా ఇవాళ డే 1 వారాహి అమ్మవారిని పూజ స్టార్ట్ చేశాను. ఈ సెకండ్ టైం అండి నేను చేయడం. అమ్మవారిని ఈ విధంగా అలంకరించుకున్నాను. వారాహి మాత అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ విధంగా ఈ రోజుకైతే నేను పెట్టేశానండి. అరటిపండు కూడా పెట్టేశాను, కొబ్బరికాయ కొట్టేసుకొని ఈ విధంగా పూజ. ఈ పానకం ఏ విధంగా చేయాలి అంటే కావాలి అంటే కామెంట్ చేయండి, చెప్తాను. ఈ విధంగా దేవుని ప్రసాదాలు ఇప్పుడైతే పెట్టేసుకున్నానండి. ఈరోజు ఫస్ట్ కాబట్టి పూజ చేయాలనుకున్న వాళ్ళు పొద్దున 3 గంటల నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 9 నుంచి 11:45 లోపు చేసుకోవచ్చండి. అమ్మవారికి ఈ సూర్యోదయం కన్నా ముందే పూజ చేయడం చాలా ఇష్టం అండి. అందుకోసమని పొద్దున్నే చేయాలి పూజలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమ్మవారికి ముఖ్యంగా ధూపం అంటే చాలా ఇష్టం అండి. అమ్మవారికి రోజు ఒక ధూపం, కొద్దిగా కారం కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, చక్కెర కానీ, బెల్లం కానీ ఏదో ఒక దినుసులు వేసుకుంటూ అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలి. ఆ విధంగా సాంబ్రాణి తప్పకుండా వేయాలి. అమ్మవారికి సాంబ్రాణి అంటే చాలా ఇష్టము. ఇల్లు కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. నాకైతే చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా ఈ విధంగా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇలా చేసుకోలేని వాళ్ళు మొక్కుకోండి, చాలు, పర్లేదు. ఒకవేళ ఇట్లా నవరాత్రులు ఉండాలనుకున్న వాళ్ళు సాత్విక ఆహారం తినాలండి. నాన్ వెజ్ తినకుండా వెజ్ మాత్రమే తినాలి. మీకు వీలున్నట్టు పూజ చేసుకోవడం చాలా మంచిదండి. తెలియని విషయాలు ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా తెలియజేస్తాను, తెలుసుకొని మరి చెప్పడానికి ప్రయత్నిస్తాను. అమ్మవారికి అయితే ధూపం వేయడం మాత్రం మర్చిపోకండి. పొద్దున్న సాయంత్రం తప్పనిసరిగా అమ్మవారికి ధూపం అయితే వేయాలి, ప్రసాదం పెట్టాలి. దీపారాధన ఒకవేళ అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. అఖండ దీపం పెట్టుకోలేము అని అనుకున్న వాళ్ళు పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసుకోండి. చక్కని తల్లికి అందరూ మొక్కులు చెల్లించుకోండి. ముడుపు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ముడుపు కూడా కట్టుకోవచ్చండి, కోరికలు నెరవేరాలనేసి. అమ్మవారు చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కగా ఇలా గ్రీన్ కలర్లో ఉన్నది పాజిటివిటీ ఎక్కువ ఉంటుంది. గ్రీన్ కలర్దే ఎక్కువగా పెట్టుకుంటారు ఫోటో. నేను కూడా కనుక్కొని పెట్టుకున్నానండి, అందుకోసమని మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా నా డే 1 మార్నింగ్ వరకు
అమ్మవారికి పూజ ఈ విధంగా చేసుకోవడం జరిగింది. నైట్ సేమ్ ఇదే విధంగా మనకు అమ్మవారికి డే 1 ప్రసాదం ఏం పెట్టాలో అది పెట్టుకుంటే సరిపోతుంది. ఏం పెట్టలేని అనుకున్న వాళ్ళు దానిమ్మ పండు పెట్టుకోవచ్చు అండి. దానిమ్మ పండు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, ప్రసాదంగా స్వీకరించవచ్చు, తర్వాత తినేసేయచ్చు. మీరు ఒకవేళ ఉపవాసం ఉండాలనుకుంటే ఉండండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం వరకైనా ఉండాలనుకుంటే ఉండండి. లేదు అనుకుంటే మీరు ఏ విధంగా తింటారో ఆ విధంగా తినొచ్చండి. ఓన్లీ ఒంటి పూట అంటే ఒక్క పూట మాత్రమే అన్నాన్ని స్వీకరించండి. పొద్దున్న సాయంత్రం ఏదో విధంగా అల్పాహారాన్ని స్వీకరించండి. హెల్త్ చూసుకొని తినండి. లేదు మేము ఉండగలుగుతామంటే మీ ఇష్టం అండి. తప్పకుండా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా నాకు తెలియజేయండి కామెంట్లో. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.